హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మస్కట్ ఒమన్ గల్ఫ్ అనే ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను. వినండి. మస్కట్ ఒమన్ గల్ఫ్. ఇక వినండి. హర్మోజ్ బాధలు తప్పినాయి. అలాగనే తద్వారా భారత్ ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇటీవల అమల్లోకి వచ్చింది. ఇకపై ఆ దేశానికి వెళ్ళే మన ఎగుమతుల్లో 99% సుంకమే ఉండదు. ఒమన్ నుంచి మనకు వచ్చే ఖర్జూరాలపై కోటా ఆధారిత సుంకాల మినహాయింపులు ఉండటం వల్ల అవి చౌకగా లభించవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే మన ఎగుమతిదారులకు ఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఈపిఏ ఎంతో కీలకం కానున్నది. అమెరికా ఇరాన్ యుద్ధం, దాని నేపథ్యంలో హర్మోజ్ జలసంధిలో ఆటంకాల వల్ల గల్ఫ్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ ఆ దేశాలకు మన వస్తువులను ఎగుమతి చేయటం కష్టమవుతుంది. ఒమన్ తీర ప్రాంతం హర్ముజ్ జలసంధి వెలుపల ఉండటంతో వాణిజ్యం, ఇంధన రవాణాకు ఎంతో ఉపయోగపడుతుందని మేధో సంస్థ జీటీఆర్ఐ తెలిపింది. 55 లక్షల జనాభా, $110 బిలియన్ అంటే సుమారు 10 లక్షల కోట్లు జీడిపి ఉన్న ఒమన్తో వాణిజ్యం వల్ల మన దేశానికి పెద్దగా ఒరిగిదేమి లేకున్నా భౌగోళికంగా రవాణాకు మేలు కలగనుంది. హర్ముజ్ మూసివేత సమయంలోనూ పోర్ట్ ఆఫ్ సలాలా, పోర్ట్ ఆఫ్ దుక్ము ఇటువంటి ప్రధాన నౌకాశ్రయాలను వినియోగించుకునేందుకు వీలుంటుంది. హర్ముజ్ ద్వారానే అంతర్జాతీయ చమురులో 5వ వంతు రవాణా అవుతుంది. దీనిలో ఆటంకాల వల్లే మన దేశానికి సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి రావాల్సిన చమురు, సహజ వాయువుకు ఆటంకం ఏర్పడింది. మరి మనకు ప్రయోజనాలు ఏంటంటే మన ఎగుమతుల్లో 99.38% విలువ చేసే, అలాగనే 98.08% టారిఫ్ లైన్లకు ఒమన్ తక్షణం 0 సుంకాన్ని వర్తింపజేస్తుంది. అంత క్రితం 15.33% ఎగుమతులకే అత్యంత ప్రాధాన్య దేశం హోదా ఉండేది. మిగిలిన వాటిపై 5 నుంచి 100% సుంకం వర్తించేది. ఇప్పుడు మన ఎగుమతిదారులు, వృత్తి నిపుణులకు కొత్త అవకాశాలు లభిస్తాయని మన భారత మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రత్నాభరణాలు, జౌళి, తోలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ప్రాసెస్డ్ గూడ్స్, ఫార్మా రంగాలకు ప్రయోజనం కలుగుతుంది. ఒమన్ పోర్టుల ద్వారా జీసీసీ, తూర్పు ఆఫ్రికా దేశాలకు సులువుగా వెళ్ళొచ్చు. ముంబై, కోల్కతా, చెన్నై నుంచి తొలి విడతగా వెళ్ళే వ్యవసాయ, రత్నాభరణాల ఎగుమతులతో పాటు ఇతరత్రా ఎగుమతులు ఈ ఒప్పందం ద్వారా ప్రయోజనం దక్కించుకొనున్నాయి. ఏమైనా ఒమన్కు ఇలా ఎట్లా, ఒమన్పై 78% టారిఫ్ లైన్లలో సుంకాన్ని మన దేశం తొలగించడం లేదా తగ్గించడం చేస్తుంది. ఇప్పటికే ఇంధనం, ఎరువులు, పారిశ్రామిక ముడి పదార్థాల విషయంలో మనకు ప్రధాన సరఫరాదారుగా ఒమన్ ఉంది. 2025-26లో $7.2 బిలియన్ అంటే సుమారు 64,000 కోట్లు విలువైన వస్తువులను ఒమన్ నుంచి మన దేశం దిగుమతి చేసుకోగా, అందులో ముడి చమురు $1.6 బిలియన్, ఎల్ఎన్జి $1.2 బిలియన్, ఎరువులు $843 మిలియన్ ఉన్నాయి. ఇక పారిశ్రామిక రంగానికి అవసరమయ్యే మెథనాల్ $485 మిలియన్,
అలాగనే అమ్మోనియా విషయానికి వస్తే $424 మిలియన్ ఒమన్ ప్రధాన వనరు మనకు. ఇక ఈ ద్వైపాక్షిక వాణిజ్యం పరిశీలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో $10.61 బిలియన్, ఇక 2025-26 ద్వైపాక్షిక వాణిజ్యంలో $11.18 బిలియన్ మనకి ఈ అంశం కనిపిస్తుంది. ఈ ఒప్పందం కారణంగా వచ్చే 2-3 ఏళ్లలో అదనంగా $2 బిలియన్ వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఒమన్కు వెళ్ళే వారికి ఊరటేనండి. ఈ మొత్తం మీద ఒప్పందం కింద వ్యాపార సందర్శకులు ఒమన్లో 60 రోజుల వరకు ఉండొచ్చు. స్వతంత్ర వృత్తి నిపుణులు అయితే 180 రోజులు, ఇంట్రా కార్పొరేట్ ట్రాన్స్ఫరీస్ అయితే 4 ఏళ్ళు అక్కడ నివాసం ఉండొచ్చు. ఒమన్లో సామాజిక భద్రతా ఒప్పందం కుదిరితే ఒమన్లో కార్మికులు, కంపెనీలు ద్వంద్వ చెల్లింపులు చేయకుండా ఉపయోగపడుతుంది. ఒమన్లో 7 లక్షల మంది భారతీయులు ఇప్పటికే నివసిస్తున్నారు. వీరి నుంచి ఏటా $2 బిలియన్ నగదు రెమిటెన్సెస్ ఇక్కడికి భారతదేశానికి వస్తుంది. ఇట్లా ఏమైనా ఉద్రిక్తతలు ఉన్న మస్కట్ తీర ప్రాంతానికి ఇక ఇబ్బంది లేదు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం నేపథ్యం తద్వారా 99% మన ఎగుమతుల సుంకం మనకు పడదు. ఈ విధంగా మస్కట్ ఒమన్ గల్ఫ్ అనేది మనకు లాభసాటిగానే ఉన్నట్లు మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.